చూసారు డాడీ, టీఎఫ్ఐ చాలా ఎదిగిపోయింది. మొన్న పుష్ప నుంచి మొదలు పెడితే రాబోయే SSMB 29 వరకు అలా 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 ఎదిగిపోతుంది. ఏమైంది డాడీ అలా నవ్వుతున్నారు? రియల్ లైఫ్ లో కూడా పుష్ప ఉండడం తెలుసా నీకు? రియల్ లైఫ్ పుష్పనా? ఎస్, అతనే వీరప్పన్. ఇతను కూడా శాండిల్వుడ్ స్మగ్లరే ఫ్రమ్ కర్ణాటక. ఈయన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది అనుకుంటున్నావు? 5 నుంచి 10 కోట్లు అవుతుండొచ్చా? 1991 లో ఈయన్ని అఫీషియల్ గా చంపేద్దాం అనుకున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ 2004 అక్టోబర్ 18th ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు చెప్పు, గవర్నమెంట్ ఆయన చంపడానికి ఎంత స్పెండ్ చేసి ఉండొచ్చు? ఒక 20-30 కోట్లు. ఎస్టిమేటెడ్లీ 200 to 300 crores. అంటే ఆ మనీ ఈ రోజు క్యాలిక్యులేషన్ ప్రకారం 800 crores. అసలు ఎవరి వీరప్పన్? ప్రపంచానికి వీరప్పన్ ఒక స్మగ్లర్ అయి ఉండొచ్చు, ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ లోకల్స్ కి ఆయన ఒక దేవుడు. బతుకు మీద ఆశలు లేని వాళ్ళందరికీ ఈయనే దారి చూపించాడు, చదువు నేర్పించాడు, కష్టం వస్తే ప్రజలతో ఉన్నాడు, కొన్ని కోట్ల డబ్బుని ప్రజలందరికీ పంచాడు. కానీ ఆ డబ్బులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే వచ్చినవి. దానివల్ల గవర్నమెంట్ మొత్తం వీరప్పన్ని అపోజ్ చేశారు. లోకల్ పోలీసులు వీరప్పని ఏం చేయలేకపోయారు. అక్కడ పోలీసులు లోకల్స్ ని టార్చర్ చేయటం మొదలుపెట్టారు. ఆడవాళ్ళని నించోబెట్టడం, ఊరంతా తిప్పడం, వాళ్లతో బలవంతంగా యూరిన్ తాగించేవారు. ఇంకా చాలా మందిని చంపేశారు కూడా. పాపం కదా డాడీ. విన్న నీకే ఇలా అనిపిస్తే ఆ ఊరి వాళ్ళకి, ఇదంతా అనుభవించిన వాళ్ళకి వీరప్పనికి ఎలా అనిపించుంటుంది? ఇప్పుడు అర్థమైందా ఆయన్ని రియల్ లైఫ్ పుష్ప అని ఎందుకన్నాను? ఇప్పుడు